హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లర్నింగ్ ఫర్ ఎమ్ యూట్యూబ్ ఛానల్. టుడే మనము మీనింగ్స్ అనేటివి డిస్కస్ చేస్తాము. 3rd, 4th, 5th. ట్రై టు అండర్స్టాండ్. జస్టర్, తెనాలి రామ అండ్ ది థీవ్స్ నుంచి జస్టర్, ఎ మ్యాన్ హూ టెల్స్ జోక్స్ అండ్ మేక్స్ పీపుల్ లాఫ్. సో జస్టర్ అంటే మనం జోక్స్ చెప్పి అందరినీ నవ్వించేవాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. విట్, ద ఎబిలిటీ టు యూజ్ వర్డ్స్ ఇన్ క్లవర్ అండ్ హ్యూమరస్ వే. విట్ అంటే తెలివి. సో క్లవర్, హ్యూమరస్ వేలో మనకి పదాలను వాడుతూ నవ్వించే వ్యక్తి అని అర్థం అన్నమాట. బ్యాక్యార్డ్, అ ప్లేస్ అట్ ద బ్యాక్ ఆఫ్ ద హౌస్. డ్రా, పుల్ ఆర్ డ్రాగ్. ఫేమస్, నోన్ అబౌట్ మనీ పీపుల్. కేర్ఫుల్, విత్ గ్రేట్ అటెన్షన్. వాల్యుబుల్, వర్త్ ఎ లాట్ ఆఫ్ మనీ, చాలా విలువైనది. రష్డ్, డన్ ఇన్ ఏ హరీ, అంటే మనకి తొందరగా ఏదైనా చేసే పని ఉంటుంది కదా అది. డన్ అనేది డూ, డిడ్, డన్, ఇది థర్డ్ ఫామ్ అవుతుంది డన్. ఎస్కేప్, ఎస్కేప్డ్ అని వస్తుంది కదా. వీటిని మనం ఇలా చదివేటప్పుడే మనకి వర్క్ ఫార్మ్స్ గుర్తుకు రావాలి. తర్వాతకు ఉన్నటువంటి ఇలా ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ ఏమేమి యూజ్ చేస్తున్నారు వేటి ముందర అనేది కూడా మనం ఒకసారి రివిజన్ అవుతూ ఉండాలన్నమాట. టు గెట్ ఫ్రీ ఫ్రమ్ సంథింగ్. ఎస్కేప్ అంటే ఒక సన్నివేశం నుంచి ఫ్రీ అయిపోవడం అనమాట, అక్కడ నుంచి తప్పించుకోవాలని చూడడం. నెక్స్ట్ ద రెసిపీ బుక్. రెసిపీ బుక్ లో కుక్, ఎ పర్సన్ హూ ప్రిపేర్ ఫుడ్, ఎవరైతే ఫుడ్ ప్రిపేర్ చేస్తారో వాళ్ళని కుక్ అంటారు. అన్ యాక్ట్ ఆఫ్ ప్రిపేరింగ్ ఫుడ్. చూడండి, అన్ యాక్ట్. యాక్ట్ ఇక్కడ ఏమొచ్చింది, యాక్ట్ అనే పదానికి ముందు ఆర్టికల్ యాన్ ఉంది. అన్ఫార్చునేట్లీ, అన్లక్కీలీ. వరీడ్, ఫీలింగ్ అఫ్రేడ్ అండ్ అన్హ్యాపీ. వరీడ్ అనే దానికి అన్హ్యాపీ అనేది మనం చూస్ చేయగలం, బట్ ఫీలింగ్ అఫ్రేడ్ అనేది కూడా కొంచెం చూసుకోవాలి. స్లైస్ అండ్ డైస్, టు కట్ అండ్ చాప్ సంథింగ్ ఇంటూ పీసెస్. డెలీషియస్, టేస్టీ. స్లైస్ అండ్ డైస్ అంటే ఏంటి, ముక్కలు ముక్కలుగా కట్ చేయడం అనమాట, పీసెస్ లాగా కట్ చేయడం, కట్ అండ్ చాప్. నెక్స్ట్ ట్రస్ట్, బిలీవ్. క్రాడిల్, ఏ బేబీ బెడ్ అంటే ఉయ్యాల అంటాం కదా అది. ట్రస్ట్ అంటే నమ్మకం. గాడ్, సేవ్ అంటే మనం రక్షించేవన్నమాట. రిటర్న్, కమ్ బ్యాక్. స్టెయిన్స్, ఏ కలర్డ్ అండ్ మార్క్. స్టెయిన్స్ అంటే మరకలు అనమాట. స్టెయిన్స్ అంటే గీతలు, మరకలు లాంటివి. నెక్స్ట్ సో, ఏ ప్లేస్ సీడ్స్ ఇన్ గ్రౌండ్ అంటే విత్తనాలు నాటడం అనమాట. సో ఇక్కడ చూడండి, వన్ డే ఏ ఫార్మర్ వాజ్ సోయింగ్ సీడ్స్ ఇన్ హిస్ ఫీల్డ్ అంటే ఏ విధంగా విత్తనాలు చల్లుతున్నారు కదా ఇది. సోయింగ్ ఇది కంటిన్యూస్ ఫామ్ అవుతుంది సోయింగ్ కి. నెక్స్ట్ ఫర్గాట్, అనేబుల్ టు రిమెంబర్, గుర్తు తెచ్చుకోలేకపోవడాన్ని ఫర్గాట్, మర్చిపోవడం అంటారు. అనేబుల్ టు రిమెంబర్, మనం దాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతున్నాము. అనేబుల్ అనేది వచ్చినప్పుడు టు అనేది వస్తుంది. అనేబుల్ టు రిమెంబర్, అనేబుల్ టు వాక్, అనేబుల్ టు టాక్, మాట్లాడలేకపోతున్నాము, నడవలేకపోతున్నాము, ఈ విధంగా. అనేబుల్ టు, ఎబిలిటీ అంటే మనం చేయగలిగినది, అనేబుల్ అంటే చేయలేకపోతున్నాము అనేది. నైబర్, ఏ పర్సన్ హూ లీవ్స్ నియర్ అనదర్. నెక్స్ట్ క్విక్, స్కిల్ఫుల్ అండ్ ఫాస్ట్, త్వరగా చేసే సామర్థ్యం అన్నట్టు, క్విక్ గా చేస్తున్నారు అన్నట్టు. ట్రిమ్, కట్ క్లోజ్లీ, ట్రిమ్మింగ్ అవుతుంది కదా, చిన్నగా కత్తిరించడం. స్టిచ్, డూ నీడిల్ వర్క్, కుట్టడం. మెండ్, రీస్టోర్ బై రీప్లేసింగ్, మెండింగ్ ఎవరు చేస్తారు. చూడండి, ద ర్యాబిట్ వెంట్ టు ద కాబ్లర్, హీ వాజ్ మెండింగ్ షూస్ అంటే ఇక్కడ చెప్పులను కుట్టే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని కాబ్లర్ అంటారు. మెండింగ్ అంటే దాన్ని మళ్ళీ రీస్టోర్ చేయడం, అంటే ముందు వాటిలాగా దాన్ని రిపేర్ చేయడం అంటే రీప్లేస్ చేయడం. ఆల్ఫాబెట్, లెటర్స్ యూజ్డ్ టు రైట్. నెక్స్ట్ జెవిష్ మ్యాన్, ఏ మ్యాన్ బిలాంగింగ్ టు జుడాయిజం. జుడాయిజం అనే ఒక ఉంటుంది కదా దానికి సంబంధించిన వ్యక్తి. రాబర్, రాబరీ చేసే వాళ్ళని రాబర్ అంటారు. అంటే ద థీఫ్ హూ స్టీల్స్ బై వైలెన్స్ అంటే దీనికి మనకి సినానిమ్ గా కూడా యూజ్ చేయొచ్చు. రాబర్, థీఫ్. స్టీల్స్ అంటే దొంగతనం చేయడం అనమాట. వైలెన్స్ అంటే అహింస. ప్రీస్ట్ అంటే మనకి పూజారి లాగా, మరి లేకపోతే ఆ పర్సన్ హూ పర్ఫార్మ్స్ రిలీజియస్ డ్యూటీస్ అంటే ఒక మతపరమైనటువంటి బాధ్యతలు, విధులు నిర్వర్తించడానికి ఉన్న వ్యక్తి ప్రీస్ట్ అవుతారు. లివైట్, ఏ మెంబర్ ఆఫ్ ద ట్రైబ్ ఆఫ్ లెవి. లెవి అని ఒక తెగకు సంబంధించిన వ్యక్తి లివైట్ అంటారు. సమారిటన్, ఏ మెంబర్ ఆఫ్ పీపుల్ ఇన్హాబిటింగ్ సమారియా. సమారియా అని అలవాటు చేసుకున్న వ్యక్తి సమారిటన్. ఇన్, ఇది కొంచెం చూసుకోవాలి, ఇది ఇంపార్టెంట్ అవుతుంది. హోటల్ ప్రొవైడింగ్ లాడ్జింగ్ ఫర్ ట్రావెలర్స్. ట్రావెలర్స్ కి లాడ్జింగ్ ప్రొవైడ్ చేసేది ఇన్. వ్యాలే, ఎ లో ఏరియా ఆఫ్ ల్యాండ్ బిట్వీన్ హిల్స్. హేట్, డిస్లైక్ స్ట్రాంగ్లీ. ఎకో, రీసౌండ్. హగ్,
embrace tightly to express affection, surprise, something unexpected, expected కి ఆపోజిట్ unexpected. సో ఈ విధంగా గ్యాదర్, కలెక్ట్, సీజన్, ఏ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ ఏ ఇయర్ అంటే ఒక పర్టికులర్ ఒక 6 నెలలు 3 మాసాలు మాత్రమే ఒక సీజన్ నడుస్తుంది కదా, ఆ విధంగా. ఫూలిష్, నాట్ ఇంటెలిజెంట్, స్టూపిడ్. ఎంజాయ్, టేకింగ్ డిలైట్, రియలైజ్, అండర్స్టాండ్ క్లియర్లీ. జనరస్, కైండ్, చేస్, రన్ ఆఫ్టర్ టు క్యాచ్. ఇది 2 times వచ్చింది, 4th క్లాస్లో కూడా రిపీట్ అయింది ఇది. చేస్ అంటే రన్ ఆఫ్టర్ టు క్యాచ్. ప్రే, ఫుడ్. ప్రొవైడ్, ఆఫర్. ప్రే అంటే ఫుడ్, ప్రొవైడ్ ఆఫర్ చేయడం. నెక్స్ట్ 4th క్లాస్ చూద్దాం గ్లాసరీ. నెక్టార్ అంటే ఏ స్వీట్ లిక్విడ్ ప్రొడ్యూస్డ్ బై ప్లాంట్స్ అండ్ కలెక్టెడ్ బై బీస్. మకరందాన్ని తేనెటీగలు కానీ కందిరీగలు కానీ కలెక్ట్ చేసుకుంటాయి అన్నమాట. షెల్టర్, ఏ ప్లేస్ దట్ ప్రొటెక్ట్స్ వన్ ఫ్రమ్ బ్యాడ్ వెదర్ అంటే మనకు ఒక ఆశ్రయం ఇస్తుంది వెదర్ నుంచి. పెబుల్స్ అంటే స్మాల్ స్టోన్స్, ఇది చాలా రిపీట్ అయింది మనకి, గులకరాలు అనమాట. డిస్మే అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ అన్హ్యాపీనెస్ అండ్ డిసప్పాయింట్మెంట్, నిస్పృహతో ఉండడం. చేజ్డ్, రన్ ఆఫ్టర్, టు క్యాచ్. నెక్స్ట్ గ్లాసరీ. విక్టరీ అంటే విజయం, విన్, సక్సెస్. డిఫీటెడ్, లాస్ట్, ఓడిపోవడం. పోస్ట్ పోన్, పుట్ ఆఫ్ టు ఏ లేటర్ టైం. పుట్ ఆఫ్ అంటే పోస్ట్ పోన్, వాయిదా వేయడం. ఇది కూడా మనకి యూజ్ అవుతుంది పుట్ ఆఫ్ అనేది, వాయిదా వేయడం అని మీనింగ్ వస్తుంది పుట్ ఆఫ్ అంటే. అగ్రెసివ్, యాంగ్రీ, రెడీ టు అటాక్, దూకుడుతనంగా ప్రవర్తించడం. గోల్ అంటే లక్ష్యం, ద యాక్ట్ ఆఫ్ హిట్టింగ్ ద బాల్ ఇన్ టు ద గోల్ పోస్ట్. బేర్ ఫుట్, చెప్పులు లేని కాళ్ళు అని మీనింగ్ వస్తుంది. వితౌట్ వేరింగ్ ఎనీథింగ్ ఆన్ ద ఫీట్, పాదాలకి ఏమీ కానీ లేకపోవడం అన్నమాట. నెక్స్ట్ స్పోర్టింగ్ అంటే ప్లేయింగ్. విదర్డ్, డ్రైడ్. క్రౌచెస్, లోయర్స్ ద బాడీ విత్ ఆర్మ్స్ అండ్ లెగ్స్, బెండ్ అవ్వడం ఉండడం. ప్రే అంటే ఏ బర్డ్ ఆర్ అన్ అనిమల్ కిల్డ్ బై అనదర్ అనిమల్ ఫర్ ఫుడ్. మనం సిబి కింగ్ లో చూసినప్పుడు ప్రే అంటే ఫుడ్ అనే మీనింగ్ వచ్చింది. నెక్స్ట్ రష్డ్, మూవ్డ్ విత్ గ్రేట్ స్పీడ్ అంటే పరిగెత్తడం, స్పీడ్ తో ఉండడం. రీచ్డ్ అంటే చేరుకోవడం, అరైవ్డ్ అట్. హైర్డ్ అంటే టుక్ ఫర్ రెంట్ అంటే అద్దెకు తీసుకోవడం. కర్వ్స్ అంటే టర్నింగ్స్ ఉంటాయి కదా మనకి, వాలుగా ఉంటాయి కదా, అవి కర్వ్స్ అంటారు. బ్రీజ్ అంటే గాలి, జెంటిల్ విండ్. విండ్ అంటే కూడా మనకి గాలి అని మీనింగ్ వస్తుంది. స్ప్రెడ్, ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్, విస్తృతపరచడం. క్లైమేట్, వెదర్ అట్ సర్టెన్ టైం, ఒకనొక టైంలో ఒక్కొక్క రకంగా వాతావరణం ఉంటుంది. థ్రిల్, ఎ సడన్ ఎగ్జైట్మెంట్. అట్రాక్షన్, ఇంట్రెస్టింగ్ ప్లేస్ టు సీ, చూడ్డానికి ఇంట్రెస్ట్గా ఉండేదన్నమాట, ఆహ్లాదకరంగా ఏకాగ్రతతో ఉండేదన్నమాట. నెక్స్ట్ ట్రాన్స్లేట్, అనువాదం చేయడం. చేంజ్ ఫ్రమ్ వన్ లాంగ్వేజ్ టు అనదర్. కంపోజ్డ్, సెట్ మ్యూజిక్ ఫర్ ఏ సాంగ్. అకేషనల్లీ, నవ్ అండ్ దెన్ అంటే అప్పుడప్పుడు, అడపాదడపా అని మీనింగ్ వస్తుంది అకేషనల్లీ అంటే. నెక్స్ట్ గ్లాసరీ. నరేట్ అంటే వర్ణించడం, ఏదైనా ఒక స్టోరీని నరేట్ చేయండి అంటారు కదా, అదే వివరించడం, వర్ణించడం అని వస్తుంది. ఎక్స్ప్లెయినింగ్ ఇన్ డీటెయిల్ అంటే డీటెయిల్గా వర్ణించడం అనమాట. ఎపిక్ అంటే ఇతిహాసం, స్టోరీ ఆఫ్ ఎ ట్రెడిషనల్ హీరో. ఇంటెలిజెన్స్ అంటే తెలివి, విజ్డమ్, ప్రజ్ఞ. రిగ్రెట్ అంటే ఫీల్ సారీ, దాని గురించి మనం విచారించడం. మెడిటేషన్ అంటే ధ్యానం, ఏ డివోషనల్ ఎక్సర్సైజ్, ఏ డీప్ కాన్సన్ట్రేషన్. ప్రొటెస్ట్ అంటే నిరసనలో వ్యక్తం చేయడం అనమాట. మేకింగ్ ఏ స్ట్రాంగ్ అబ్జెక్షన్ అంటే వ్యతిరేకంగా ఒక నిరసనను చేయడం. కన్సోల్ అంటే ఓదార్పడం. కంఫర్ట్ ఏ టైమ్ ఆఫ్ గ్రీఫ్ అంటే బాధలో ఉన్నప్పుడు కన్సోల్ చేస్తారనమాట ఆ విధంగా. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికత. సాక్రెడ్ అంటే పవిత్రమైన. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. అటెన్షన్ టువర్డ్స్ సంథింగ్, ఏదైనా ఒక విషయాన్ని పరంగా మనం కాన్సన్ట్రేటెడ్గా ఉండడం. నెక్స్ట్ స్ట్రేంజ్ అంటే అన్యూజువల్, నార్మల్గా జరిగేదానికంటే ఏదైనా కొంచెం వింతగా కొత్తగా జరిగితే స్ట్రేంజ్గా అనిపిస్తుంది. పాపప్ అంటే అపియర్ సడన్గా మనం మొబైల్ చూస్తున్నప్పుడు ఏదైనా ఒక ఐకాన్ వస్తుంది కదా, పాపప్ అవుతుంది కదా, అలా కనిపించడం. ప్యాలెస్, ఏ రాయల్ అఫీషియల్ రెసిడెన్స్. స్టార్మ్ అంటే తుఫాను, ఏ వైలెంట్ వెదర్ విత్ స్ట్రాంగ్ విండ్స్ అంటే గాలులతో ఎక్కువ బలంగా గాలులు వీస్తాయి కదా, వాటిని స్టార్మ్ అంటారు, అంటే తుఫాను వీచినప్పుడు వచ్చే గాలులు. థ్రోన్ అంటే రాయల్ సీట్, సింహాసనం. నెక్స్ట్ గ్లాసరీ. సక్సెసర్ అంటే హెయిర్ అంటే వారసుడు, రెండింటికి మీనింగ్ వారసుడు అని వస్తుంది. యాంగ్జియస్ అంటే ఆందోళన, వరీడ్. సో అంటే ఇది మనం థర్డ్ క్లాస్ లెసన్స్లో చూసాం కదా, విత్తడం అంటే విత్తనాలు నాటడంని సోయింగ్ అంటారు. ఏ ప్లేస్
ఇన్ ఎర్త్ ఆర్ పాట్ సీడ్స్ని చల్లడం అన్నమాట, విత్తనాలు. మాన్యూర్ అంటే ఎరువు, ఫర్టిలైజర్. స్ప్రౌట్ అంటే మొలకలే, గ్రో ఫ్రమ్ ఏ సీడ్. ఇగ్నోర్, నెగ్లెక్ట్, పట్టించుకోకపోవడం. జస్టిస్ అంటే ఫెయిర్గా మాట్లాడడం, అంటే న్యాయంగా మాట్లాడాలి, ఫెయిర్, జస్టిస్. థర్స్ట్ క్వెంచింగ్, సర్వింగ్ టు రిలీవ్ థర్స్ట్. రిఫ్రెషింగ్ అంటే థర్స్ట్ అంటే మనకి దప్పికగా ఉండడం. డాట్ అంటే ఏ సింగిల్ యాక్ట్ ఆఫ్ డ్రింకింగ్. రేర్, అన్కామన్. హెర్బ్, ప్లాంట్. నెక్స్ట్ మర్చెంట్, ఏ పర్సన్ హూ బైస్ అండ్ సెల్స్ గూడ్స్. సరుకులు మనకి కొనడం అమ్మడం చేస్తుంటారు కదా వ్యాపారులు. సరౌండెడ్, కవర్డ్ అరౌండ్, చుట్టూరా ఉన్నవి. ప్రీషియస్, వాల్యుబుల్. డినైడ్, తిరస్కరించడం, అంటే సెట్ దట్ సంథింగ్ ఈజ్ నాట్ ట్రూ, వ్యతిరేకించడం, సత్యాన్ని వ్యతిరేకించడం కదా ఆ విధంగా. సస్పెక్టెడ్, సపోజ్డ్ టు బి ట్రూ, అంటే అనుమానిత వ్యక్తిని సస్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా ఆ విధంగా. నరేటెడ్ అంటే టోల్డ్. లాస్ట్ టైం నరేటెడ్ అంటే ఏం చెప్తా అంటే బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అని వచ్చింది, టెల్ అని. నెక్స్ట్ స్టోలెన్ అంటే దొంగలించడం. టు టేక్ సంథింగ్ ఫ్రమ్ సమ్ వన్ వితౌట్ పర్మిషన్, ఒకరు పర్మిషన్ లేకుండా తీసుకోవడం స్టోలెన్, దొంగలించడం అంటారు. ట్రిక్, ఉపాయం, చమత్కారం. అన్ యాక్ట్ ఆఫ్ క్లవర్నెస్, చూడండి అన్ యాక్ట్ ఆఫ్ వచ్చినప్పుడు ఆఫ్ కంపల్సరీ వస్తుంది. క్లవర్నెస్. ట్రిక్ అంటే ఉపాయంతో, చమత్కారంతో ఆ సందర్భాన్ని తెలివిగా ఉపయోగించుకోవడం. నెక్స్ట్ డాట్ అంటే కరువు. లాంగ్ పీరియడ్ విత్ నో రైన్, వర్షాలు ఎక్కువ కాలం లేకపోతే కరువులు సంభవిస్తాయి. పైపింగ్ అంటే క్లీన్ చేయడం, క్లీనింగ్ ఆర్ రిమూవింగ్, తుడవడం. చోకింగ్ అంటే ఊపిరి అందకపోకుండా ఉండడం అన్నట్టు. ఫిల్ ఏ స్పేస్ టు మేక్ మూమెంట్ డిఫికల్ట్, హ్యావ్ ట్రబుల్ బ్రీతింగ్, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది, దాన్ని చోకింగ్ అంటారు. కంఫర్ట్, మేక్ సమ్వన్ ఫీల్ బెటర్ ఫ్రమ్ వరీస్ ఆర్ ప్రాబ్లమ్స్. వాలంటీర్స్, పీపుల్ హూ వర్క్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ వితౌట్ మనీ ఏం తీసుకోకుండా వర్క్ చేయడం అన్నమాట. మెర్సీ అంటే దయ, జాలి, కరుణ, కైండ్నెస్. సీరియస్లీ, ఇంపార్టెంట్ అండ్ కేర్ఫుల్లీ. మాస్ అంటే ఎక్కువగా ఉండడం, లార్జ్ నెంబర్ ఆఫ్. మాస్గా ఉన్నారంటారు కదా, ఎక్కువ మంది ఉన్నట్టే మాస్ గ్యాంబ్లింగ్ అంటారు. ప్లాంటింగ్, అన్ యాక్ట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అండ్ ట్రీస్. ప్లాంటింగ్ అంటే మొక్కలు నాటడం. ఇప్పుడు 4th క్లాస్ 3rd క్లాస్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు 5th క్లాస్. ఈ మీనింగ్స్, గ్లాసరీ మీనింగ్స్ మనకి ఎగ్జామ్లో మీనింగ్ త్రూ అడగచ్చు, లేదా ఇలాంటి సినోనిమ్స్ ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతాయి. పారాగ్రాఫ్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి, త్రూ అవుట్ ఒక క్వశ్చన్ పేపర్ని అర్థం చేసుకోవాలంటే, ప్రతి ఒక్క మీనింగ్ మనకి తెలియాలంటే మనం చదివే లెసన్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మీనింగ్ అనేది మనం తెలుసుకొని ఉండాలి. సో అందుకు గ్లాసరీ మీనింగ్స్ అనేటివి ఇంపార్టెంట్. డాన్, ఎర్లీ మార్నింగ్ బిఫోర్ సన్ రైజ్, అంటే తెల్లవారుజామున ఏమంటున్నారు, డాన్ అంటున్నారు. ఈగర్లీ, షోయింగ్ ఏ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అన్ఈవెన్, నాట్ ఫ్లాట్, అన్లెవెల్. ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా ఇవన్నీ మాకు తెలుసు అనే వాళ్ళు ఉంటే మాత్రం ఇట్స్ ఓకే, ఇంకొకసారి రివిజన్ అవుతాయి. బట్ కొంచెం తెలుగు మీడియం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్క మీనింగ్కి తెలుగులో మీనింగ్ అనేది తెలుసుకోవాలని ఉంటుంది కాబట్టి సో ఇక్కడ రాయడం జరిగింది. కన్సోల్, టు కంఫర్ట్ సమ్వన్ అట్ ద టైమ్ ఆఫ్ గ్రీఫ్, ఇది ఆల్రెడీ మనకి రిపీటెడ్ వచ్చింది. ఆస్టానిష్డ్, మోర్ సర్ప్రైజ్డ్, అంటే ఆశ్చర్యం. ఇన్సిస్టెడ్ అంటే ఒక విషయాన్ని ఖచ్చితంగా, డిమాండెడ్, కంటిన్యూస్లీ, బలవంతంగా ఇది కావాలంటే అదే కావాలని పట్టుబడి ఉండడం అన్నమాట. ప్యాటింగ్, ట్యాపింగ్ విత్ హ్యాండ్ ఇన్ అప్రిసియేషన్, అంటే మనము ఏదైనా ఒక విషయాన్ని అభిమానించాలి లేదా ప్రోత్సహించాలి అన్నటప్పుడు వెన్ను తట్టడం అంటారు కదా, ఆ విధంగా ట్యాప్ చేస్తారనమాట. వీడ్స్ అంటే కలుపులు, అన్వాంటెడ్ ప్లాంట్స్. బకెట్ అంటే ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్, బొకే అంటారు కదా, సారీ ఇది బొకే అనమాట. క్వశ్చన్ స్పెల్లింగ్ చూసుకోవాలి, ఇది కరెక్షన్ ఆఫ్ ద స్పెల్లింగ్స్లో యూజ్ అవుతుంది. వైప్డ్ అంటే రిమూవ్డ్, క్లీనింగ్ అని కూడా వస్తుంది. నెక్స్ట్ వకేషన్, హాలిడే. ఎగ్జైటెడ్, థ్రిల్డ్. న్యూమరస్, మెనీ. లష్, ఫ్రెష్. స్కేర్ క్రో అంటే హ్యూమన్ లైక్ ఆబ్జెక్ట్ ఇన్ ఓల్డ్ క్లాత్స్, ఇది స్కేర్ క్రో అంటారనమాట. మన దిష్టి బొమ్మలు పెడుతూ ఉంటారు కదా పొలాల్లో, అవి. లాడెన్ అంటే బరువు, ఏ వెయిడ్ డౌన్ విత్ ఏ లోడ్. స్వేయింగ్, మూవ్ ఆర్ కాజ్ టు మూవ్ స్లోలీ, స్లోగా ఊగుతూ ఉన్నదాన్ని స్వేయింగ్ అంటారు. స్వింగ్ అంటే ఊయల. థ్రెషింగ్, సెపరేటింగ్ గ్రెయిన్, అంటే నూర్పిడి పడతారు కదా మనం పంట చేసేటప్పుడు, దాన్ని థ్రెషింగ్ అంటున్నారు. స్ప్లాషింగ్ అంటే నీళ్లు చిమ్మడం. సౌండ్ మేడ్ బై సంథింగ్ స్ట్రైకింగ్ ఇన్ టు వాటర్. పెబుల్స్, స్మాల్ స్మూత్ అండ్ రౌండ్ స్టోన్స్. నెక్స్ట్ గ్లాసరీ. క్రోయింగ్ అంటే ద క్యారెక్టరిస్టిక్ లౌడ్ క్రై ఆఫ్ ఎ కాక్. స్ట్రీమ్ అంటే ప్రవాహం, ఏ స్మాల్ నారో రివర్. ఇది క్రోయింగ్ అంటే తెలుసు కదా, కాకి అరవడం అనమాట. ట్విట్టర్ అంటే ఏ షార్ట్ సౌండ్ మేడ్ బై బర్డ్స్ రిపీటెడ్లీ. బర్డ్స్ సౌండ్ చేస్తుంటారు రిపీటెడ్గా, కిచకిచకిచ అని సౌండ్ చేస్తుంటాయి కదా, ట్విట్టర్ అంటారు దాన్ని. క్యాటిల్ అంటే మంద, గ్రూప్ ఆఫ్ అనిమల్స్ విత్ హార్న్స్ అండ్ క్లోవెన్ హూస్, గిట్టలు, గొర్రెలు ఉంటాయి కదా అవి.
ప్రీవెయిలింగ్ అంటే ప్రబలమైన, ఎగ్జిస్టింగ్ అట్ ఏ పర్టికులర్ టైం. ఇది చూడండి డోత్ అంటే ఓల్డ్ ఇంగ్లీష్లో దీన్ని డూ డస్ అని ఇప్పుడు మనం ప్రజెంట్ యూజ్ చేస్తున్నాం. ఓల్డ్ ఇంగ్లీష్లో ఈ యొక్క డూ డస్ని ఏ విధంగా అంటారంటే డోత్ అంటారు. ఇది ఇంపార్టెంట్. ఆర్టిసాన్ అంటే పర్సన్ హూ డస్ స్కిల్డ్ వర్క్ విత్ హ్యాండ్స్. ఆర్టిస్టులు ఉంటారు కదా వాళ్ళని అంటారు అనమాట. డెలికసీ ఏ సంథింగ్ గుడ్ టు ఈట్. డెలీషియస్ అంటాం కదా దాన్ని డెలికసీ అంటే మంచిగా ఒక ఫుడ్ అనమాట. ఫ్రెంచ్ కరెన్సీని ఫ్రాన్సెస్ అంటున్నారు. డిస్కవర్ అంటే ఫైండ్ కనుక్కోవడం. యాంగ్జియస్లీ ఇన్ ఏ నర్వస్ వే. ఫ్యూరియస్లీ ఇన్ అన్ ఎక్స్ట్రీమ్లీ యాంగ్రీ వే. ఇది ఆందోళన, ఇది కోపం పరంగా యూజ్ చేస్తారు. క్లాస్ప్ అంటే ఏ లింక్ ఆర్ ఏ హుక్. ఇమిటేషన్ ఏ కాపీ నాట్ రియల్. కాపీ చేస్తూ అన్వయించడం అనమాట, అనుకరించడం లాగా. నెక్స్ట్ గ్లాసరీ ఫార్చ్యూన్ లక్. అన్ఫార్చునేట్లీ అన్లక్కీలీ అని లాస్ట్లో చూసాం అది. క్యాలిపర్స్ అంటే కొలత కోసం ఉపయోగించే సాధనాన్ని క్యాలిపర్స్ అంటారు. ఏ మెటల్ సపోర్ట్ ఫర్ వీక్ ఆర్ ఇంజ్యూర్డ్ లెగ్స్. ఒక ఇంజ్యూర్డ్ లెగ్స్ని వాటిని కొలిచే సాధనం అనమాట ఇది. బ్లిస్ అంటే హ్యాపీనెస్. ఎచ్డ్ అంటే చెక్కడం, ఫిక్స్డ్ సంథింగ్ పర్మనెంట్లీ. స్పిరిచువాలిటీ అప్రిసియేషన్ ఫర్ రిలీజియస్ వాల్యూస్. గివ్ అవే టు ప్రజెంట్ సంథింగ్. బ్రేవరీ ఫియర్లెస్నెస్ ఇన్ డేంజరస్ సిచ్యుయేషన్స్. బ్రేవరీ అంటే ధైర్యం, ఫియర్లెస్నెస్ ఇన్ డేంజరస్ సిచ్యుయేషన్స్. డిజాస్టర్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ ఈవెంట్ కాజింగ్ గ్రేట్ డ్యామేజ్. అంటే ప్రకృతి విపరీతాలు జరుగుతుంటాయి కదా అవి. జుబిలెంట్ ఇది కూడా హ్యాపీకి రిలేటెడ్ సినానిమ్. ఉల్లాసంగా, షోయింగ్ గ్రేట్ హ్యాపీనెస్. లాజికల్ ఫాలోయింగ్ ద రూల్స్ అండ్ ఫ్యాక్ట్స్. తార్కికంగా ఆలోచించేది ఇది. కమిట్మెంట్ డెడికేషన్ టు ఏ కాజ్. ఒక కారణానికి కట్టుబడి ఉండడం. ఎంథ్రాల్ అంటే ఆకర్షించడం. టేక్ కంప్లీట్ అటెన్షన్. కన్సర్ట్స్ ఏ పబ్లిక్ మ్యూజికల్ పర్ఫార్మెన్స్. కాన్సర్ట్ అంటారు కదా అది. ప్యాషన్ ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆర్ డిజైర్. ఎన్హాన్స్ ఇంక్రీజ్. మ్యాగ్నిఫిసెంట్ అద్భుతమైనటువంటిది. ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెసివ్ అండ్ డిజర్వింగ్. నెక్స్ట్ ట్రావెలర్ ఏ పర్సన్ హూ ఈజ్ ట్రావెలింగ్. ఈ ట్రావెలర్ చేసే వరకు లాడ్జింగ్ సపోర్ట్ చేసేదాన్ని ఏమంటారంటే ఇన్ అంటారు. INN. కస్టమర్ ఏ పర్సన్ హూ బైస్ థింగ్స్. మెజిస్ట్రేట్ జడ్జ్ ఇన్ లా కోర్ట్. స్కాలర్ ఏ పర్సన్ ఏ లెర్నడ్ పర్సన్. బాగా ఎక్కువ చదువుకున్న వ్యక్తిని స్కాలర్ అంటున్నారు. పెన్నీస్ అంటే కాయిన్స్, మనీ ఇంకొక రూపం పెన్నీస్. ఇవి ఎక్కడ యూజ్ చేస్తారంటే యునైటెడ్ కింగ్డమ్. 1 పౌండ్ అనేది 100 పెన్నీస్కి ఈక్వల్ అవుతుంది. యునైటెడ్ కింగ్డమ్ కరెన్సీ పౌండ్స్ అవుతుంది కదా, ఇలా 1 పౌండ్ అనేది 100 పెన్నీస్కి ఈక్వల్ అవుతుంది. అగెయిన్స్ట్ ఇన్ అపోజిషన్ టు వ్యతిరేకత. జర్నీ ఎన్ యాక్ట్ ఆఫ్ ట్రావెలింగ్. నెక్స్ట్ కాంఫర్ ఏ కర్పూరం ఇన్ తెలుగు. వర్చుయస్ హ్యావింగ్ ఎక్సలెంట్ మోరల్ క్యారెక్టర్. సద్గుణాలు. వర్చుయస్ అంటే మంచి గుణాలు. పాంపస్ ఆడంబరమైన. అఫెక్టెడ్లీ గ్రాండ్. రివర్బిరేట్ ప్రతిధ్వని. టు రింగ్ విత్ మెనీ ఎకోస్. మెలోడీ సీక్వెన్స్ ఆఫ్ మ్యూజికల్ టోన్స్. బౌంటియస్ జనరస్ ఔదార్యం. నెక్స్ట్ చాంట్ ఏ రిపీటెడ్ క్లియర్ సౌండ్ ఆఫ్ ద వర్డ్ కబడ్డీ ఇన్ వన్ సింగిల్ బ్రీత్ డ్యూరింగ్ రైడ్ బై ద రైడ్. అంటే చాంట్ అంటే జపించడం అని మీనింగ్ వస్తుంది. ఆర్గనైజేషన్ అన్ ఆర్గనైజ్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ విత్ ఏ పర్టికులర్ పర్పస్. ఏదైనా ఒక విషయాన్ని ఒక కథనంతో ఒక విషయం గురించి పోరాడడం, వాటికి సంబంధించిన సేవలు అందించే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్గనైజేషన్లో ఉంటారు. వైడ్లీ ఫర్ ఏ పార్ట్ విస్తృతంగా. నెక్స్ట్ ఎక్విప్మెంట్ పరికరాలు. ద ఐటమ్స్ నీడెడ్ ఫర్ ఏ పర్టికులర్ యాక్టివిటీ. ఒక్కొక్క స్పోర్ట్కి ఒక్కొక్క రకమైనటువంటి ఎక్విప్మెంట్ ఉంటుంది. ఎగిలిటీ అంటే చురుకుదనం. ఎబిలిటీ టు మూవ్ స్పీడ్గా మూవ్ అవ్వడానికి ఎగిలిటీ అనేది యూస్ చేస్తారు. మజిలర్ రిలేటింగ్ టు ద మజిల్స్. అపోనెంట్ సమ్వన్ హూ కంపీట్స్ విత్ అంటే ఆపోజిట్ పర్సన్స్. రైడర్ ఎ పర్సన్ హూ అటాక్స్ ద ఆపోజిట్ టీమ్. ట్యాకిల్ టు మేక్ అన్ అపోనెంట్ ఫాల్ టు ద గ్రౌండ్ ఇన్ ఆర్డర్ టు స్టాప్ దెమ్ రన్నింగ్. ఒలింపిక్స్ a modern international sports competition held once every 4 years. 4 yearsకి ఒకసారి ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రజెంట్స్ గిఫ్ట్స్. ప్రిజన్ జైల్. సెర్మాన్ ఏ టాక్ ఆర్ ఏ మోరల్ సబ్జెక్ట్ ఉపన్యసించడం. డోలింగ్ అవుట్ టు గివ్ ఆర్ డెలివర్ టు స్మాల్ పోర్షన్స్ చిన్న చిన్న భాగాలుగా పంపిణీ చేయడాన్ని డోలింగ్ అవుట్ అంటారు. ఇమాజిన్ సపోజ్ ఆర్ అజ్యూమ్. స్టోలెన్ మీన్స్ దొంగలించడం. 1 అంటే విజయం, అంటే విజయాన్ని అంటే ఒక మంచి విషయంగా చెప్పడం అనమాట. స్టోలెన్.
ఫార్చునేట్ లక్కీ, రూమ్ ఫర్ ఏ ప్లేస్ ఫర్ ఆర్ ఆపర్చునిటీ ఫర్, సెరెన్ అంటే ప్రశాంతమైన, కామ్ ఆర్ పీస్ఫుల్, అన్రఫుల్డ్ నాట్ డిసార్డర్డ్, రఫుల్డ్ అంటే డిజార్డర్గా ఉంటుంది, అన్రఫుల్డ్ అంటే నాట్ డిజార్డర్, రెస్ట్ రిమైనింగ్, కంటైన్ క్యారీ, ఓవర్కమ్ సక్సెస్ ఇన్ డీలింగ్, డీప్ స్ట్రాంగ్, బిలీవ్ టు థింక్ దట్ ఎ ఫ్యాక్ట్ ఈస్ ట్రూ, హ్యాండ్ ఇన్ హ్యాండ్ కనెక్టెడ్ టుగెదర్. సో ఇప్పటితో థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ మీనింగ్స్ కంప్లీట్ అయిపోయాయి.